ప్రశ్న సంఖ్య 181. ఏ ముఖ్యమంత్రి క్యాబినెట్ను జంబో క్యాబినెట్ అని పిలిచేవారు? ఇది ప్రశ్న. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఆప్షన్ 1 నాదెండ్ల భాస్కర్రావు, ఆప్షన్ 2 మర్రి చెన్నారెడ్డి, ఆప్షన్ 3 భవనం వెంకట్రావు మరియు ఆప్షన్ 4 టి అంజయ్య. ఈ నలుగురు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులే. కాని ఆ జంబో క్యాబినెట్ రికార్డెవరిదో ఇప్పుడు చూద్దాం. దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 టి అంజయ్య గారు. అసలు ఈ పదం ఎందుకొచ్చిందంటే, అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అధికార పార్టీలో చాలా అంతర్గత కుములాటలుండేవి. అసమ్మతి నాయకులను కూల్చేయడానికి, అందర్నీ సంతృప్తిపరచడానికి ఆయన ఏకంగా 61 మందితో ఒక భారీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ సైజు చూసి మీడియా, ప్రజలు దానికి జంబో క్యాబినెట్ అని పేరు పెట్టేశారు. అప్పటి రాజకీయ అస్థిరతకు ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రశ్న సంఖ్య 182 చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఎప్పుడు స్థాపించారు? ఆప్షన్స్ గమనిస్తే ఆప్షన్ 1 1982 మార్చ్ 20, ఆప్షన్ 2 1982 మే 29, ఆప్షన్ 3 1982 డిసెంబర్ 18, ఆప్షన్ 4 1982 జనవరి 8. ఈ తేదీల్లో ఏది కరెక్టో ఒకసారి ఆలోచించండి. చరిత్ర ప్రకారం ఖచ్చితమైన తేదీ 1982 మార్చి 29వ తేదీ. కొన్నిసార్లు ఆప్షన్స్లో చిన్న చిన్న ప్రింట్ మిస్టేక్స్ ఉండొచ్చు. ఇక్కడ మే 29కి బదులు మార్చి 29 ఉండాలి. అది గమనించుకోవాలి. తెలుగోడి ఆత్మగౌరవం అనే ఒకే ఒక బలమైన నినాదంతో మొదలైన ఈ పార్టీ కేవలం 9 నెలల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం అనేది భారతీయ రాజకీయ చరిత్రలోనే అక్షరాలా ఒక సంచలనం. మన నెక్స్ట్ క్వశ్చన్ ప్రశ్న సంఖ్య 183. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1983 ఆగస్టు 15న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా ఎవరి నియమించారు? ఆప్షన్స్ చూస్తే 1 ఆర్డి భండారి, 2 రామ్లాల్, 3 డాక్టర్ శంకర్ దయాల్ శర్మ, 4 కృష్ణకాంత్. గవర్నర్లు మారడం సహజమే కదా. కాని ఈ ప్రశ్నకే ఎందుకంత ప్రాధాన్యత ఉందంటే, దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 రామ్లాల్ గారు. ఈ నియామకం రాష్ట్ర రాజకీయాల్లో పెను తుఫాను రేపింది. ఎందుకంటే ప్రజల చేత అఖండ మెజారిటీతో ఎన్నుకోబడిన ముఖ్యమంత్రికి, అలాగే కేంద్ర ప్రభుత్వంచే నియమించబడిన గవర్నర్ రామ్లాల్ గారికి మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చాయి. ఈ ఘర్షణ వాతావరణమే చివరకు 1984లో ఎన్టీఆర్ గారి వివాదాస్పద తొలగింపుకు దారితీసింది. ఇది మన దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక కీలకమైన అధ్యాయం. అదే మన తదుపరి ప్రశ్న. ప్రశ్న సంఖ్య 184. ఎన్టీ రామారావు ప్రభుత్వం ₹2 కిలో బియ్యం పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఇక్కడ డేట్స్ చాలా స్పెసిఫిక్గా ఇచ్చారు చూడండి. 1 మార్చి 10, 1983, 2 మే 29, 1983, 3 ఏప్రిల్ 10, 1984, 4 ఏప్రిల్ 14, 1983. కరెక్ట్ ఆన్సర్ ఏంటో గెస్ చేయగలరా? దీనికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏప్రిల్ 14, 1983. అప్పట్లో కేవలం ₹2కే 1 కిలో బియ్యం ఇవ్వడమనేది ఒక పెద్ద సంచలనం. ఇది జస్ట్ ఒక పథకం కాదు, ఎంతోమంది పేదవారికి ఆహార భద్రతను ఇచ్చిన ఒక గొప్ప భరోసా. ఈ ఒక నిర్ణయంతో ఆనాటి ప్రభుత్వం ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసింది. ఈ రోజుకి కూడా ఎన్నో రాష్ట్రాల్లో సబ్సిడీ బియ్యం గురించి మాట్లాడుకుంటున్నామంటే దానికి అసలు సిసలు పునాది ఈ పథకమే. ప్రశ్న సంఖ్య 185. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినవారు ఎవరు? ఆప్షన్స్ చూస్తే మనకు 4 దిగ్గజ నాయకుల పేర్లు కనిపిస్తున్నాయి. 1 వైఎస్ రాజశేఖరరెడ్డి, 2 చంద్రబాబు నాయుడు, 3 నీలం సంజీవరెడ్డి, 4 ఎన్టీ రామారావు. ఈ నలుగురిలో రికార్డ్ స్థాయిలో ఎక్కువ కాలం సీఎంగా పనిచేసింది ఎవరు? ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 2 చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర విభజనకు ముందున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రను మనం తీసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు వరుసగా దాదాపు 8.5 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఇతరులతో పోలిస్తే ఇది అత్యధిక సుదీర్ఘ పదవీకాలం. ఎన్టీఆర్ గారు దాదాపు 7 ఏళ్లు, వైఎస్సార్ గారు 5 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రులుగా ఉన్నారు. చంద్రబాబు గారి ఆ సుదీర్ఘకాలం ఐటీ రంగ అభివృద్ధికి, పరిపాలనా సంస్కరణలకి కేంద్ర బిందువుగా నిలిచింది.